ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున రథసప్తమి శుభాకాంక్షలు అండి. రథసప్తమి రోజు పూజ నేను ఎలా చేసుకున్నాను, దాలి ఏర్పాటు చేసుకుని పాలు ఎలా పొంగించుకున్నాను, పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఎవరైనా తెలుసుకునే ముందు అంటే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టుగా అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అందరికీ ఒకటే అడుగుతున్నానండి, లైక్ మాత్రం చెయ్యండి. నేనేమి మీ అందరికీ అడగను, ఒక్క లైకే అడుగుతాను. లైక్ చేస్తేనే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది సజెషన్ అయితే ఇస్తుంది. ఓకేనా? వీడియో లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? సరే, మార్నింగ్ అయితే 4 గంటలకు అయితే అలారం పెట్టుకున్నాను. కానీ 4 గంటలకు అలారం మోగినా సరే లెగవలేదండి. 4:30కి ఇలా లేచాను. లేచిన వెంటనే ముందుగా నేను కిచెన్ తలుపు అయితే తీసేస్తాను. తీసేసిన తర్వాత ఒక్కసారి బాల్కనీలోకి కూడా వస్తాను. బాల్కనీలోకి వచ్చి కాసేపు అలా చూస్తాను. ఆ గాలి కొంచెం ఆ గాలి, ఆ వాతావరణం ఒక 5 నిమిషాల బాల్కనీలో నిలబడతానండి. ఆ తర్వాత పాల ప్యాకెట్లు అయితే తీసుకొచ్చానండి. ఈరోజు నేను బఫెలో మిల్క్ వేయించుకోలేదు. మనకి ఈరోజు కౌ మిల్క్ అవసరం కదా, ఆవు పాలు అవసరం కాబట్టి నైటే నేను ఆప్షన్ ఉంటుందన్నమాట. కంట్రీ డైలెట్ మేము వేయించుకుంటున్నాము. మనకి రేపు ఏ పాలు కావాలనేది అక్కడ ఆప్షన్ ఉంటుందన్నమాట. అది మనము చూసుకుంటే మనకి ఏ పాలు కావాలంటే ఆ పాలు తెచ్చేస్తారనమాట. అందుకే నేను ఈరోజు మనకి పాలు పొంగించుకోవడానికి కౌ మిల్క్ అయితే ఆప్షన్ పెట్టుకున్నాను. కౌ మిల్క్ అయితే తెచ్చేసానండి. తెచ్చేసిన తర్వాత సుప్రభాతం అయితే వేసేసుకొని ఇల్లు మొత్తం ఒకసారి చీపురుతో తుడిచేసాను. ఆ తర్వాత 4 నుంచి 6:30 వరకు ఈ మధ్యలో మనకి స్నానం చేసుకోవాలన్నమాట. మంచి స్నానం అనమాట. అంటే పుణ్యం వస్తుంది అని మనకి శాస్త్రం చెప్తుందనమాట. రథసప్తమి రోజు ఎప్పుడు కూడా సూర్యోదయం తర్వాత మనము నిద్ర లేవకూడదు. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలైతే పిల్లలు కూడా లెగిస్తే మంచిదే, కానీ లేకపోతే ఇంటి యజమాని కానీ ఇంటి ఇల్లాలు కానీ లేచి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లలతో చేపించాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ నేను స్నానం అంతా చేసేసానండి. స్నానం చేసేటప్పుడు ఒక జిల్లేడు ఆకు, అలాగే చిక్కుడాకు, ఒక రేగుపండు పట్టుకొని వెళ్ళి చక్కగా సూర్యనారాయణ స్వామికి తణుచుకుంటూ మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రానివ్వకుండా చూడనాయన అనుకొని తల మీద, భుజాల మీద పెట్టుకొని 7 సార్లు మనం జగ్గుతో నీళ్ళు పోసుకోవాలి. ఒక చెయ్యితో తల మీద రేగుపండు, ఆ ఆకు తలపైన చెయ్యితో పట్టుకొని మనం జగ్గుతో పోసుకోవాలన్నమాట. ఆ నీళ్లు మన శరీరం అంతా తాగితే చాలా చాలా మంచిది. ఎటువంటి జబ్బులు పడము అని శాస్త్రం చెప్తుంది. అందుకే రేగుపండు, చిక్కుడాకు, జిల్లేడాకు తలపై, భుజాలపై పెట్టుకొని స్నానం చేయాలన్నమాట. ఓకేనా? ఇలా స్నానం చేసిన తర్వాత నేనైతే చక్కగా నిత్య దీపారాధన అయితే చేసుకున్నానండి. తులసి కోట దగ్గర, అలాగే ఇంట్లో కూడా నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత అప్పటికే సూర్యనారాయణ స్వామి ఉదయించేశారు. అయితే నేను రెంట్ హౌస్లో ఉండేటప్పుడు ఎప్పుడు కూడా నేను దాలి ఏర్పాటు చేసుకొని సూర్యనారాయణ స్వామికి పూజ చేయడం కొంచెం తక్కువ అనమాట. శ్రీకాకుళంలో ఉండేటప్పుడు దాలి ఏర్పాటు చేసుకొని పూజ చేసుకునేదాన్ని. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత దాలి ఏర్పాటు చేయలేదండి. ఇప్పుడు మన కొత్త ఇల్లు అయిపోయింది కదా, చక్కగా పైన టెర్రస్ పైన దాలి ఏర్పాటు చేసుకొని పాలు పొంగించుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది, తృప్తిగా అనిపించింది, ప్రజెంట్గా అనిపించింది ఫ్రెండ్స్. ఇగోండి, ఇక్కడైతే చాలా చక్కగా అయితే నిత్య దీపారాధన చేసేసుకున్నాను. నిత్య దీపారాధన చేసేసరికి నాకు 7 అయిపోయిందండి. 7 అయిన తర్వాత పైకి వెళ్ళాను. ఇంట్లో దీపారాధన అంతా అయిపోయింది. పైకి వెళ్ళానండి. పైకి వెళ్ళిన తర్వాత చక్కగా సూర్యుడు ఎక్కడైతే మనకి కిరణాలు వస్తాయో అక్కడ మనం నైవేద్యం తయారు చేసుకోవాలి. ప్రసాదం, పాలు పొంగించుకొని ప్రసాదం వండాలి. ఈ పాలు పొంగినట్టుగా మన సంసారం పొంగిపోవాలన్నమాట. ఈ సిరి సంపదలతో ఆరోగ్యాలుగా ఉండడానికే మనము రథసప్తమి రోజు పాలైతే పొంగిస్తాము. గృహప్రవేశాలు కూడా చేస్తూ ఉంటారండి ఈ రథసప్తమికి. అలాగే నోములు కూడా పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ నేను ఒక టైల్ అనేది పెట్టుకున్నాను. ఆ టైల్ కింద ఒక పద్మ ముగ్గు వేసుకున్నానండి. ఆ తర్వాత టైల్కి కూడా చక్కగా పసుపు రాసి ముగ్గు వేసుకున్నాను. ఇక్కడ ఇసుక ఉంటే ఇసుక వేయొచ్చు. ఇసుక నా దగ్గర లేదండి. కొంచెం ఒరిపిండి వేసుకున్నాను. ఒరిపిండి వేసుకున్న తర్వాత ఇటుకలు కూడా చక్కగా కడిగేసానండి. కడిగేసి ఆ ఇటుకలు కూడా చక్కగా పసుపు, కుంకుమ అన్నిటితో అలంకరించుకున్నాను. ఎందుకంటే ఇది మనకి చాలా శ్రేష్టం అనమాట. ఇలా దాలి ఏర్పాటు చేసుకొని మనము పాలు పొంగించుకుంటే చాలా చాలా మంచిదనమాట. మీకు వీలుంటే పెరట్లో కానీ, తులసి కోట దగ్గర కానీ
కానీ ఇలా టెర్రస్ పై కానీ ఇలా మీరు ఏర్పాటు చేసుకొని పాలు పొంగించుకుంటే చాలా మంచిదండి స్టవ్ మీద కన్నా. ఓకేనా? ఇగోండి ఇక్కడైతే నేను అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి. ముందుగా మనము అంటే స్టవ్ మీద పాలు పొంగించినా సరే స్టవ్కి బొట్లు పెట్టి ఒకసారి అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ నేను ఇటుకలు అన్నీ చక్కగా పేర్చుకున్నాను కదా, అక్కడ కూడా చక్కగా పువ్వులతో అలంకరించుకొని అక్కడైతే ఒకసారి నమస్కారం చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చాలామంది నిన్న ఒక వీడియోలో మీకు చెప్పాను, చాలామంది స్టీల్ గిన్నెలో పాలు పొంగించేస్తున్నారండి. ఎప్పుడు కూడా స్టీల్ గిన్నెలో పాలు పొంగించకూడదనమాట. కొత్తది ఇత్తడిదైనా లేదంటే ఇంట్లో ఇత్తడిది ఉంటుంది కదా, మనం రెగ్యులర్గా ప్రసాదం చేస్తూ ఉంటాం కదా, అది కూడా మళ్ళీ చక్కగా శుభ్రం చేసుకొని పాలు పొంగించుకుంటే చాలా మంచిది. అయితే నిన్న ఆవు పిడకలు పూజా స్టోర్ రూమ్ నుండి తెచ్చుకున్నానండి. ఇక్కడ ఆవు పిడకలు చక్కగా మనము ముందే పేర్చుకోవాలి. దాలి ఏర్పాటు చేసేటప్పుడు అంటే గిన్నె చాలా వరకు కొంతమందికి తెలియక కాలుదేమనుకొని దించేస్తూ ఉంటారనమాట. గిన్నె అలా దించకూడదనమాట. ముందుగా కింద ఒక చిన్న పిడక పెట్టుకొని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలు పిడకలు మనము వేసేసుకొని అప్పుడు నెయ్యి వేయాలి. నెయ్యి కర్పూరం వేసుకొని మనము అగ్నిదేవుడికి మనము అగ్గిపుల్లతో వెలిగించాలన్నమాట. అలా వెలిగిస్తే చాలా చాలా శ్రేష్టం అనమాట. ఓకేనా? ఇగోండి ఇక్కడైతే చక్కగా నేను నెయ్యి వేసాను. ఒక 2-3 చుక్కలు నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత కర్పూరం కూడా వేస్తే మనకి చక్కగా వెలుగుతుందనమాట. ఇలా అయ్యేటప్పుడు మనము వెంటనే గిన్నె వేయకూడదు అనమాట. గిన్నె పెట్టకూడదు. అది చక్కగా రాజిన తర్వాత గిన్నె పెట్టాలి. ముందుగా అక్షతలు వేసి అగ్నిదేవుడికి చక్కగా నమస్కారం చేసుకోవాలి. అగరబత్తి చూపించాలి. ఒక అరటిపండు కూడా పెట్టాలి. అప్పుడే మనము తర్వాత గిన్నె పెట్టాలన్నమాట. ఓకేనా? డైరెక్ట్గా మీరు గిన్నె పెట్టొద్దు. ముందుగా చిన్నగా పూజ చేసుకోవాలి. నాయన పాలు అయితే పొంగిస్తున్నాను, చక్కగా పాలు పొంగినట్టుగా చూడు నాయన, మా ఇంట్లో కూడా సిరి సంపదలతో పాలు పొంగినట్టుగా ఆశీర్వదించు అని మనం ముందుగా అగ్నిదేవుడికి సంకల్పం చెప్పుకొని అంటే మనం మనసులో అనుకోవాలి. ఆ తర్వాత ఈ ఇత్తడి తెప్పేలా ఆ దాలి మీద ఏర్పాటు చేసుకోవాలండి. ఆ తర్వాత మనము ఆవు పాలు పొయ్యాలి. ఆవు పాలు మనము ఇక్కడ ఆవు పాలు అయితే పోసేసానండి. అప్పటికే మాది 5th ఫ్లోర్ కదా, చాలా విపరీతమైన గాలి వస్తుందండి. ఆ గాలికి ఎక్కువసేపు మంట ఎక్కువగా పొగ వచ్చేసిందనమాట. అంటే తొందరగా అగ్గి వచ్చేది కాదనమాట. అందుకోసం మళ్ళీ పిడకల బదులు మళ్ళీ హోమం చేసే కర్రలు ఉంటాయి కదండి, మళ్ళీ మా తమ్ముడికి పంపించాను కర్రలు తీసుకొని రమ్మని. నేను నిన్న తెచ్చుకోలేదనమాట ఈ హోమం పుల్లలు. అంటే ఆ పిడక అనేది కొంచెం గట్టిగా ఉండడం వల్ల కొంచెం టైం పట్టిందనమాట. ఆ తర్వాత మా తమ్ముడు ఇల్లు తెస్తాను హోమం పుల్లలు అనుకొని మళ్ళీ వెళ్ళిన వెంటనే తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నెయ్యిలో హోమం పుల్ల మనము తగిలించి అందులో పెడితే చాలా చక్కగా అయితే అయ్యింది. ఎందుకంటే పైన గాలి ఎక్కువగా వేస్తుంది కాబట్టి తొందరగా అంటే రాజలేదనమాట అగ్గి కాసేపు. ఇగోండి చక్కగా పాలు అయితే పొంగిపోయేవండి. మీకు షార్ట్లో చూపించాను కదా. పాలు పొంగిన తర్వాత పాల్లో నెయ్యి వేసి బియ్యంలో నెయ్యి వేసి మనము మన కుటుంబ సభ్యుల పేరు పెట్టుకొని మనము కొంచెం కొంచెం బియ్యం వేసుకోవాలి. వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళతో వేపిస్తే చాలా మంచిది. వాళ్ళు లేకపోతే మనం వాళ్ళ పేర్లు పెట్టి వెయ్యాలన్నమాట ఆ పాల్లో. ఇగోండి ఈ విధంగా అయితే నేను నైవేద్యం నాకు చాలా టైం పట్టిందండి. పైన గాలి కారణంగా స్టవ్ మీద అయితే ఇంత మనకి పట్టదనమాట. తొందరగా స్టవ్ మీద అయితే నైవేద్యం తయారు చేసుకోవచ్చు, కానీ ఇలా దాలి ఏర్పాటు చేసుకుంటే తొందరగా అవ్వదనమాట. కొంచెం లేట్ అవుతుంది. కానీ ఇదే శాస్త్రీయ పద్ధతిలో ఇలాగే మనం రథసప్తమి రోజు పాలు పొంగించుకోవాలి. మాకు చిన్నప్పుడు మేము అంటే గొబ్బెమ్మలు ఉంటాయి కదండి, గొబ్బెమ్మలతో ఆవు పిడకలు అన్నీ స్టోర్ చేసుకునే వాళ్ళం అనమాట. అప్పుడు మేము రథసప్తంకి పొంగించుకునే వాళ్ళము చిన్నతనంలో. ఆ తర్వాత ఇగోండి ఇక్కడ మామూలుగా పొయ్యి మీద అయితే పెట్టాను, పాలు పెట్టాను. ఆ తర్వాత అర్ఘ్యం అయితే ఒక పక్కలెళ్ళి ఇస్తున్నాను అనమాట. అప్పటికే నాకు 8 అయిపోయిందనమాట. ఎలాగ పాలు మరుగుతున్నాయి కదా,
బియ్యం ఉడుకుతున్నాయి కదా, ఈలోపు నేను అర్ఘ్యం ఇచ్చేసుకున్నానండి. అలా కూడా చేసుకోవచ్చు. అర్ఘ్యం ఇచ్చిన నీళ్ళు మనము కింద పడేయవద్దనమాట. మీకు మొన్ననే ఒక వీడియో చేసి పెట్టాను. చక్కగా అవి మన తల మీద, కంటికి అన్నీ రాసేసుకున్న తర్వాత మొక్కలకి పోసేయాలన్నమాట. ఇలా తులసి కోట దగ్గర కూడా చేసుకోవచ్చండి. నాకు ఇక్కడ ప్లేస్ ఉంది టెర్రస్ పైన, అందుకోసమే పైకొచ్చి చక్కగా అయితే సూర్య కిరణాలు తాకుతూ మనం ఈ పూజ చేస్తే మంచి సూర్యకిరణాలు పడే చోటే మనము ఈ పూజ అయితే చేసుకుంటే చాలా మంచిదనమాట. ఇగోండి బియ్యం అయితే ఉడికిపోయేవండి. ఆ తర్వాత బెల్లం వేస్తున్నానండి. బెల్లం వేసిన తర్వాత కాసేపు ఉండిన తర్వాత మనము ఆ అగ్గి కొంచెం వేడికి చక్కగా అయితే నా నైవేద్యం అయితే తయారైపోయిందండి. ఇగోండి ముందుగా నైవేద్యం తయారైపోయిన తర్వాత మనము అగ్నిదేవుడికి నైవేద్యం సమర్పించాలన్నమాట. చిక్కుడాకుల్లో ఇగోండి చిక్కుడాకుల్లో పెట్టి అగ్నిదేవుడికి నైవేద్యం సమర్పించానమాట. ఆ తర్వాత మనము దేవుడికి పూజ చేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా అయితే అగ్నిదేవుడికి సమర్పించాలన్నమాట. పైకి 2 పీటలు తీసుకొచ్చానండి. 2 పీటలు తెచ్చుకొని చక్కగా స్వామివారికి చిక్కుడాకుల్లో నైవేద్యం అయితే పెట్టేశానండి. 7 చిక్కుడాకుల్లో పెట్టేసి చిలకడ దుంప అంటాం కదండి, అవి ముక్కలు కట్ చేశాను. చెరుకు, ఆ తర్వాత ఈ నైవేద్యం ఉండాం కదా, నైవేద్యం పరమండలం, ఆ తర్వాత జిల్లేడు ఆకులో గోధుమల దీపారాధన అయితే చేశాను. విపరీతమైన గాలి పైకి వస్తుంది, మీ అందరికీ తెలిసిందే కదా పైన టెర్రస్ పైన గాలి ఎలా ఉంటుందో. కానీ పూజ అయినంత వరకు చక్కగా ఆ 7 దీపాలు చక్కగా అయితే వెలిగాయండి. ఆ తర్వాత ఇంకా 2 దీపాలు అయితే పెట్టుకున్నాను. దానికైతే అంటే మనకి గాలి కారకుండా ఉండడానికైతే నేను సపోర్ట్ తీసుకున్నాను అన్నమాట. గ్లాస్ పెట్టాను. ఎందుకంటే కొంచెం పూజ నేను ఈ రథసప్తమి పూజ నేను అష్టోత్తరాలు చదువుతాను, ఆదిత్య హృదయము చదువుతూ ఉంటానన్నమాట. అలాగే సూర్య అష్టకం కూడా చదువుతాను. అందుకే కాసేపు ఎక్కువసేపు ఉండాలని ఆ దీపాల దగ్గర అలా పెట్టానన్నమాట. ఇగోండి ఇక్కడైతే చక్కగా రేగుపళ్ళు పెట్టుకున్నాను. ఆ తర్వాత అరటిపళ్ళు, తాంబూలం పెట్టుకొని గణేష్ని కూడా పెట్టుకొని చక్కగా అయితే సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి. ఇగోండి సూర్యకిరణాలు పడుతూ మనం ఈ పూజ చేసుకుంటే ఆనందం వేరే ఉంటుంది. నాకైతే ఈ సంవత్సరం చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే మన కొత్త ఇంటి దగ్గర, మన సొంత ఇంటి దగ్గర మనం పూజ చేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందనేది మీకు తెలిసిందే కదండి. ఇగండి ఇక్కడైతే అష్టోత్తరాలు అయితే చదువుకుంటున్నానండి. సూర్యనారాయణ స్వామి అష్టోత్తరాలు చదువుకుంటూ పువ్వులు వేస్తున్నాను, అక్షతలు వేస్తున్నాను. ఆ తర్వాత ఆదిత్య హృదయం కూడా చదువుతున్నానండి. ఓకేనా. ఇగోండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఈ మాఘమాసంలో ఆదివారం మీకు మిస్ అయిందనుకోండి, ఈరోజు మీకు మిస్ అయిందనుకోండి, మాఘమాసంలో ఏ ఆదివారం అయినా సరే పాలు పొంగించుకొని ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. చాలా చాలా మంచిది. లేదంటే ప్రతి ఆదివారం కూడా చక్కగా మనం నైవేద్యం వండి స్వామివారికి తులసికోట దగ్గర దీపారాధన చేసుకున్నా చాలా మంచిదనమాట. ఈ మాఘమాసము చక్కగా నదీ స్నానం కానీ సముద్రం స్నానం కానీ చేస్తే చాలా మంచిది. మాఘమాసము, ఆషాఢ మాసము, చైత్ర మాసము, కార్తీక మాసం, శ్రావణ మాసం చాలా శ్రేష్టమండి. ఓకేనా. ఈ మాసాలు చాలా పవిత్రమైన మాసాలు అనమాట. ఇగోండి ఇక్కడైతే నేను ఆదిత్య హృదయం అయితే చదువుకొని ప్లే చేసుకొని చదువుకుంటున్నాను అనమాట. ప్రతి సంవత్సరం నేను ప్లే చేసుకొని చదువుకుంటున్నాను అనమాట. ఈ విధంగా అయితే ప్లే చేసుకొని వెనక నుండి అలాగా చదువుతూ ఉంటాను అనమాట, ఆడియో పెట్టుకొని. ఎంతమంది మీరు టెర్రస్ పై చేసుకున్నారు పూజ అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఈరోజు మిస్ అయిన వాళ్ళు ఎటువంటి బాధపడవలసిన అవసరం లేదండి. చక్కగా ఈ మాఘ ఆదివారాలు చక్కగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేది మనకి ఫిబ్రవరి 1వ తారీఖు పౌర్ణమి అండి. ఆ రోజు కూడా ఆదివారము. ఆ రోజు కూడా చక్కగా సూర్యనారాయణ స్వామికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఈరోజు మిస్ అయిన వాళ్ళు ఇగోండి ఇక్కడైతే అన్ని అష్టోత్తరాలు అన్నీ చదివేసిన తర్వాత లాస్ట్లో అయితే కొబ్బరికాయ కొడతానండి. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత నేనైతే కొబ్బరికాయ అయితే సమర్పించేశాను దేవుడికి. ఇగోండి సూర్యనారాయణ స్వామికి మనస్ఫూర్తిగా అయితే నాయన మంచి ఆరోగ్యం ఇవ్వు నాయన అనుకొని అయితే పూజ చేసుకున్నాను నేను. మనము సూర్యనారాయణ స్వామికి ఏది కోరినా కోరకపోయినా మంచి ఆరోగ్యం ఇవ్వు తండ్రి అని కోరుకోవాలన్నమాట. ఇక్కడ నేను 7 ఒత్తులు వేసి చక్కగా గోధుమ దీపారాధన చేసుకున్నాను. చక్కగా గోధుమ దీపారాధన గగనం అయిపోయిందండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పూర్తిగా ఒత్తులన్నీ ఆహుతి అయిపోయేవి. ఈ 2
ఒత్తులు మాత్రం చక్కగా ఈ గ్లాసు జారు సపోర్ట్ ఉంది కదా, చక్కగా అయితే అవి వెలుగుతున్నాయి అనమాట. ఇగండి ఇక్కడే కాసేపు చక్కగా ఆదిత్య హృదయము, ఆ తర్వాత అష్టోత్తరాలు, సహస్రనామాలు చక్కగా అయితే చేసుకున్నానండి. కింద తులసికోట దగ్గర చేసుకోవాలనుకున్నాను కానీ మనకి అవకాశం ఉంది కదా అని పైకైతే వెళ్ళి ఈ సంవత్సరం చేసుకున్నాను. ఆ తర్వాత లాస్ట్‌లో రథం తయారు చేస్తాం కదండీ! మా సైడు మా ఆచారం ప్రకారం ఈ రథం అనేది 3 సార్లు దారం కట్టి తిప్పుతామనమాట. ఇది మా సాంప్రదాయం అనమాట. మా పెద్దమ్మల ఇంటి దగ్గర నేను ఎక్కువగా ఉండేదాన్ని. అక్కడ నాకు అలవాటనమాట. మా అమ్మ కూడా ఇలా చేస్తూ ఉంటుందనమాట. ఓకేనా? ఇగోండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. మీరు మీరు ఎంతమంది చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్‌లో నాకు పోస్ట్ చేయండి. పూజ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కింద మాట్లాడుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. లాస్ట్‌కి నేను హారతి అయితే ఇచ్చేసాను. నేను అప్పటికే ఎండ ఎక్కువ ఉండడం వల్ల నేనైతే వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్.